एक आशा की लहर दिखाई देती है। ये लहर उम्मीद की है, ये लहर बदलाव की है, ये लहर इस भावना की है कि तेलंगाना छुटकारा पाना चाहती है। यहां के लोग अब बीआरएस के 9 वर्षों के शासन से परेशान हो चुके हैं, बीआरएस से मुक्ति चाहते हैं। यहां के लोग उस कांग्रेस से भी मुक्ति चाहते हैं जिसने 7 दशक तक सत्ता होने के बावजूद भी इस पूरे क्षेत्र का लगातार तिरस्कार किया और इसलिए इस बार हवा बीजेपी की ओर है। तेलंगाना के लोग बीजेपी से उम्मीद लगा रहे हैं। కుటుంబ సభ్యులారా, నేను తెలంగాణ వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ ప్రజల్లో ఎన్నో ఆశలు అలలు కనిపిస్తా ఉంటాయి. ఇది ఒక ఆశా కిరణం యొక్క ఉప్పెనగా భావిస్తాను. ఇది ఒక మార్పుకు తరంగంగా నేను భావిస్తా ఉంటాను. తెలంగాణకు దక్కాల్సిన అభివృద్ధి, ఈ అభివృద్ధి పదంలో ఉన్నత శిఖరాలకు సాధించాలనే భావం ఈ తరంగంలో ఉన్నది. మీకు జరిగినటువంటి అన్యాయాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కూడా నాకు తెలుసు. ఇక్కడి ప్రజలు 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనతో విసిగి వేరాసి బీఆర్ఎస్ నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. అదేవిధంగా 7 దశాబ్దాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మనందరినీ కూడా విస్మరించింది. అందుకనే ప్రజలు కాంగ్రెస్ నుంచి కూడా విముక్తి కోరుకుంటున్నారు. అందుకనే ఈసారి బీజేపీ గాలి వీస్తూ ఉన్నది, బీజేపీకి అనుకూలంగా వాతావరణం మారుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలు బీజేపీ పైన పెద్ద ఆశలు ఈరోజు పెట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना के गरीबों की, किसानों की, महिलाओं की, युवाओं की, पिछड़ों की और दलितों की आकांक्षाओं का प्रतीक बीजेपी का संकल्प पत्र है। हम सकला जनुला सौभाग्य तेलंगाना, इसके निर्माण का लक्ष्य लेकर आगे बढ़ रहे हैं। लोगों ने नेशनल पॉलिटिक्स में हमारा ट्रैक रिकॉर्ड देखा है। बीजेपी जो कहती है वो करके दिखाती है। हमने वादा किया था कि आर्टिकल 370 को खत्म करेंगे, वादा पूरा हुआ। हमने वादा किया था ट्रिपल तलाक का अंत होगा, वादा पूरा हुआ। हमने संसद में महिला आरक्षण की बात कही थी, वादा पूरा हुआ। हमने किसानों को 1.5 गुना एमएसपी की गारंटी दी थी, वादा पूरा हुआ। हमने अपने सैनिकों को 1 रैंक 1 पेंशन का संकल्प दिया था, वादा पूरा हुआ। हमने वादा किया था कि राम मंदिर अवश्य बनेगा, वादा पूरा हो रहा है। और साथियों, हमने तेलंगाना के लोगों से टर्मरिक बोर्ड का बनाने का वायदा किया था, ये वायदा भी बीजेपी सरकार ने पूरा करके दिखाया। हमने आपसे सेंट्रल ट्राइबल यूनिवर्सिटी का वायदा किया था, बीजेपी सरकार ने आपसे ये वायदा भी पूरा करके दिखाया। మిత్రులారా, తెలంగాణలోని పేదలు, రైతులు, మహిళలు, యువత, వెనుకబడ్డ వర్గాలు, దళితుల యొక్క ఆకాంక్షలకు ప్రతిబింబించేది మా మేనిఫెస్టో.
సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతా ఉన్నాం. జాతీయ రాజకీయాల్లో మా ట్రాక్ రికార్డు ప్రజలు మీరందరూ చూశారు. బీజేపీ ఏదైతే చెబుతుందో చేసి తీరుతుంది. ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ అన్నాం, ఇచ్చి తీరాము. రైతులకు 1.5 రేట్లు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నాము, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మన సైనికులకు 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్నాము, ఇవాళ హామీ నెరవేర్చుకున్నాం. రామ మందిర నిర్మాణం కూడా తప్పక నిర్మాణం చేస్తామన్నాము, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము. మిత్రులారా, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పాము, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము. బీజేపీ ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చడమే కాకుండా ఇవాళ ఆదివాసీల కోసము సెంట్రల్ యూనివర్సిటీ అన్నాము, హామీ ఇచ్చాము, నిలబెట్టుకున్నాము. బీజేపీ ప్రభుత్వము మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చింది. ఇది బీజేపీ. నా కుటుంబ సభ్యులారా, मोदी की गारंटी, मोदी की गारंटी यानी गारंटी के पूरा होने की गारंटी। इसलिए आज तेलंगाना के बीसी समाज के लोग भी उत्साहित है, क्योंकि बीजेपी ने यहां बीसी समाज से सीएम बनाने का वादा किया है। ये बीजेपी ही है जिसने देश को रिकॉर्ड संख्या में बीसी समाज से आने वाले केंद्रीय मंत्री दिए हैं, और ये बीजेपी ही है जिसने देश को एक ओबीसी पीएम भी दिया है। మిత్రులారా, మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ పూర్తి చేయడమే అది గ్యారెంటీ. అందుకనే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాట అది గ్యారెంటీ. ఇవాళ తెలంగాణ బీసీ సమాజానికి ఇవాళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ మద్దతు పలుకుతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బీజేపీ బీసీ సీఎం చేస్తామని మాట ఇచ్చింది. అందుకనే బీసీ సామాజిక వర్గం నుంచి కూడా రికార్డు స్థాయిలో కేంద్రంలో మంత్రులను చేసినటువంటి ప్రభుత్వము అది బీజేపీ మాత్రమే.